ఔద్ధాయిన్ల వారు తామీరాత్రే బయలుదేరుతారు కదూ? చిత్తం. మీరు ఎప్పుడు సెలవిస్తే అప్పుడే. మరేం లేదు, చాలా జాగ్రత్తగా మెలగాలి. మీకు ఆ విచారమే వద్దు. మనోహరుడు మళ్ళీ ప్రాణంతో రాడు, సరేనా? అతని శిరస్సు నా పాదాల మీద వాలాలి. అది మనకే ప్రమాదం. యుద్ధరంగంలోనే అతన్ని హతమార్చేస్తాను. అందుకు ఆనవాలు? అతని కరవాలమే. భేష్, ఆ పని చేశారా? మిమ్మల్ని కుబేరుని చేసి వేస్తాను. అక్కడ రణరంగంలో మనోహరుడి శవం, ఇక్కడ వసంతుడికి మహోత్సవం. జాగ్రత్త, వెళ్ళండి. మహారాజు వారికి శత్రు సైన్యాల నగరం 4 వైపులా ముట్టించాయి ప్రభు. ఏం మహారాజు వారి నగరం దక్షిణ దిగ్భాగం అంతా శత్రువశమైపోయింది ప్రభు. పదండి, గొడవలో సైన్యం పడతండి. నాన్నగారు, ఇంత రక్తపాతం, ఈ బలిదానం అంతా ఈ రత్న సింహాసనం కోసమే కదా? ఎందుకు మీకు ఈ పట్టుదల? పట్టుదల కాదమ్మా, ప్రతిష్ట. పాండ్యవంశం ఎన్నటికీ పగవాడికి తలవంతదు. జయం మహారాజుల వారికి. సర్వసేనాధిపతి వీరస్వర్గం పొందారు ప్రభు. శత్రువులు కోట లోపలికి దూకి వస్తున్నారు ప్రభు. మేమే బయలుదేరుతున్నాం, అంతా సిద్ధం చేయండి. మహామంత్రి అమ్మా, అస్తమించాడు. ప్రచండ తేజంతో వెలిగిన పాండ్య మార్తాండు ఈనాటికి అస్తమించాడమ్మా. తండ్రి, వీరపుత్రి, శాంతించు తల్లి. శాంతి, ఇంకెక్కడ శాంతి? కన్న తండ్రి కూలిపోయాడు, పాండ్య పతాకం పడిపోయింది, మాతృదేశం పరాధీనమైంది. విజయ గీతాలు, శాస్త్రముల విజయ గీతాలు విషాద గీతాలుగా మార్చారు.
ప్రతీకారం చేయవచ్చిన వీరాంకురం. భలే వీరుడవు. అందుకే అర్ధరాత్రి నిరాయుధంగా నిద్రపోతున్న శత్రువును చంపొచ్చావు. ఈ వ్యక్తిని ఇద్దరితో విడిచిపెట్టకూడదు. నీ పాపం మన్నించాం. మన్నించావా? పాండ్య వంశం పగవాడ అనుగ్రహం ఆశించేది కాదు, పగ సాధించడానికే వచ్చాను. అన్నీ సాధించావు గాని ఆ కరవాలం అక్కడ పారేసి వచ్చిందారనేపో తిరిగి పందన. ఇదిగో నీలో పౌరుషం ఉంటే. అవును, నీ విరోధి ముత్తు విజయ మహారాజు కుమారి. రాజకుమారి విజయ. విచిత్రంగా ఉంది ఈ వేషం. కమనీయమైన ఈ చేతిలో కరవాలం ఉంది. రాణివాసంలో ఉండవలసిన రమణి రణరంగానికి. రాజప్రియ, రాజకుమార్తెను తగిన రక్షణలో ఉంచు. నిజంగా నువ్వు వీరుడివైతే యుద్ధంలో నన్ను జయించు. నిన్న నీ కళ్ళే సమ్మోహనాస్త్రాలు. చాలా అధిక ప్రసంగం. మా కరవాలం వైరి వీరుల కంఠాలనే కాని కసుగాయలు నరికేది కాదు. మాటలు సాలించి ముందు కత్తికి. నీ న్యాయం ఇప్పుడే తేలిపోతుంది. రాకుమారి, ఇప్పుడు నువ్వు మా ఖైదీవి. ఈ నేరానికి రేపు న్యాయసభలో నువ్వు సమాధానం ఇవ్వాల్సి ఉంది. రాజప్రియ, ఈమె అంతఃపురం చుట్టూ సైనికుల నుంచి కట్టుదిట్టం చేయి. జాగ్రత్త. అదిగో ఆ బురద మీద మా విజయ పతాకం. ఇప్పటికైనా ఒప్పుకుంటావా నీవు మనోహరుడి బానిసనని? బానిస? పాండ్యరాజ పుత్రిక పరరాజులకు బానిస కాదు, కాదు. క్షేత్ర రక్తం ఇంకా ఈ శరీరంలో ప్రవహిస్తోంది. ముక్కున ఊపిరి ఉన్నంత వరకు సింగపుల్లో ఒకరికి లోబడి ఉండేది కాదు. బానిసగా బ్రతకటం కంటే చావడం మేలు. బానిసగా బ్రతకడం కంటే చావడం మేలు. బానిసగా బ్రతకడం కంటే చావడం మేలు. బానిసగా బ్రతకడం కంటే చావడం మేలు. రాజకుమారి, ఆత్మహత్య పిరికితనం. అర్ధరాత్రి వేళ అంతఃపురంలో ప్రవేశించడం వీరత్వం. ఏమైనా నిన్ను మృత్యుముఖాన్ని నుండి తప్పించగలిగాను. ఎందుకు? బానిసగా 10 కాలాల పాటు పడుండమని. బానిస? ఎవరు? అందరినీ బానిసలను చేయగలిగిన అందానికి నువ్వు. అందుకే అర్ధరాత్రి వేళ అంతఃపురం ప్రవేశించకూడదన్నాను. మంచి సమయానికి వచ్చాను రాజప్రియ, లేకపోతే రాకుమారి విషం తాగి మరణించింది. తమరు వచ్చి ఆ విషయాన్ని అమృతం చేశారన్నమాట. మనోహర, జాగ్రత్త. వీరాంగన, నిద్రపోతున్న నిన్ను చంపాలని రావటం మర్చిపోయావా? మనిషి అన్న తర్వాత తప్పు చేస్తారు, కానీ హృదయం ఉన్న వాళ్ళు తప్పు తెలుసుకుంటారు, మనసున్న వాళ్ళు మర్చిపోతారు. విజయ, బ్రతుకు బ్రతకటానికి కావటానికి కాదు. ఇటువంటి తప్పు ఇంకెప్పుడు చేయదు. మరి చేసిన తప్పుకు శిక్ష రేపు దర్బార్లో నిర్ణయించబడుతుంది. సభాసదులారా, విజయధ్వజం నాటిన మనోహరుడు, ఓటమి పొందిన రాకుమారి ఇరువురి అభియోగాలు, వాద ప్రతివాదాలు విన్నాం. మీ అభిష్టానుసారం న్యాయాధిపతిగా నేను తీర్పు చెబుతున్నాను. రాకుమారి హత్య చేయ ప్రయత్నించింది, నేరం నిరూపింపబడింది. ఆమె ఈరోజు ఈ సభాభవనంలో మీ అందరి సమక్షాన మనోహరుణ్ణి పుష్పమాలాలంకృతుణ్ణి చేయాలి. యువరాజా వారికి
విజయ, ఈ రాజనగరి కల్లా నువ్వు ఒక్కటివే అందాల రాణి అనుకున్నాను. కానీ నీలాంటి సౌందర్యవతి ఇంకొకటి ఉందని ఇప్పుడు కనిపెట్టాను. అదిగో చూడు, ఆ నవ్వులో ముత్యాలు మురిసిపోతున్నాయి. ఆ ముత్యాలన్నీ మూటగట్టుకుపోయారు. తప్పకుండా ఈ ఆనిముత్యంతో పాటు మళ్ళీ ఆ